లోక్సభకి రాజ్యసభకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? లోక్సభ, రాజ్యసభ అందరికీ తెలుసు. లోక్సభకి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని, రాజ్యసభకి పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. క్లియర్? అండ్ లోక్సభలో మనకి డైరెక్ట్ ఎలక్షన్ అన్నది జరిగి లోక్సభకి ఎంపీస్ అన్న వాళ్ళు వస్తారు. మరి రాజ్యసభలో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అన్నవి జరిగి రాజ్యసభకి ఎంపీస్ అన్న వాళ్ళు వస్తారు. లోక్సభకి మనీ బిల్ పవర్లో లోక్సభకి ఎక్కువగా పవర్ ఉంటుంది మనీ బిల్ విషయంలో. రాజ్యసభకి మనీ బిల్ విషయంలో చాలా తక్కువగా పవర్ అన్నది ఉంటుంది. అండర్స్టాండ్? ఈవెన్ మనీ బిల్ విషయంలో రాజ్యసభ ఏం డిసైడ్ కాకుండా లోక్సభ మాత్రమే పాస్ చేసేంత పవర్ అన్నది లోక్సభకు అన్నది ఉంటుంది. దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విషయంలో లోక్సభకి ఎంత పవర్ అయితే ఉంటుందో రాజ్యసభకు కూడా అంతే పవర్ అన్నది ఉంటుంది.